సముద్రం మధ్యలో ప్రాణాపాయ స్థితిలో తాబేలు అట్టుముట్టాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము వేట కొనసాగించడానికి వెళ్తుండగా వెళ్ళే దారి మధ్యలో తాబేలు చాలా ఇబ్బందిగా ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉంది. తాబేలుని ఎలా కాపాడానో మీరే చూడండి. సో వీడియో స్కిప్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, లేకపోతే వద్దు. సముద్రం మధ్యలో తేలియాడే చెత్తలో చిక్కుకున్న తాబేలును ఆ చిక్కులు మొత్తం కత్తితో కట్ చేస్తున్నాను. ఇది ఎలా ఎన్ని రోజులు అవుతుందో తెలియడం లేదు. ఇది చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. బహుశా చాలా రోజులు అవ్వచ్చు, ఎందుకంటే గాయాలు చాలా పెద్దగా ఉన్నాయి. మొత్తం కట్ చేసి తీసిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మీరే చూడండి. నాకైతే చాలా భయంగా ఉన్నది, ఎందుకంటే ఎక్కడ కరిచేస్తుందని. కానీ దానికి కూడా తెలుసు ప్రాణం కాపాడుతున్నానని. చూడండి ఎలా చూస్తుందో. తాళ్ళు అయితే ఒకటి రెండు కాదు, చాలా ఎక్కువగా చుట్టుకొని ఉన్నాయి. చూడండి పక్క సైడ్ కూడా ఎంత ఎక్కువగా ఉన్నదో. తాళ్ళు కర్రలు మొత్తం అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. తాడు కట్ చేసేటప్పుడు అయితే చాలా భయం అనిపించింది. కానీ బట్ ఏంటంటే అక్కడ ఒక ప్రాణం కాపాడుతున్నానని అర్థమవుతుంది. అందుకే అది కూడా ఏమనకుండా కామ్గా ఉన్నది. చూడండి ఎలా తీస్తున్నానో. మా వాళ్ళు కూడా అన్నారు, సగం కట్ చేసి వదిలేయకు, కట్ చేస్తే ఫుల్గా కట్ చేయి, లేకపోతే ఆ పాపం మనకే చుట్టుకుంటుంది అని అన్నారు. అందుకే నేను అసలు వదలట్లేదు, మొత్తం కట్ చేస్తున్నాను. కొంచెం కూడా వదలకుండా చిన్న దానితో సహా మొత్తం కట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకా ఫీల్ అవ్వకూడదు, బాధపడకూడదు, అది దానికి స్వేచ్ఛ కావాలి అని మొత్తం కట్ చేస్తున్నాను. సముద్ర మధ్యలో వేస్టేజ్ చాలా ఎక్కువగా వదులుతున్నారు. దానివల్ల ఇలా సముద్రంలో బ్రతికే ప్రాణులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొత్తం అయితే కట్ చేసాను. బట్ ఏంటంటే నాకు భయం అవుతుంది ఒకవైపుగా, ఇంకోవైపు ఏంటంటే కాపాడుతున్నానే ఆనందం. చూడండి ఎలా వెళ్ళిపోతుందో. బాగా చెప్తే వెళ్ళిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి